భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఎందుకు అనంటే తోటపల్లి సావిత్రమ్మ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో రెడ్డి గాన్ల కులానికి చెందిన ఓసీ వాళ్ళు బీసీ సర్టిఫికేట్ తీసుకొని గాన్ల సర్టిఫికేట్ తీసుకున్నారు. ఆ గాన్ల సర్టిఫికేట్ తీసుకొని గుండ్రాత్పల్లి విలేజ్లో సర్పంచ్ పూర్తి చేసి గెలవడం జరిగింది. మరి ఈమెకు ఎవరు సర్టిఫికేట్ ఇచ్చిందని వెరిఫికేషన్ చేస్తే కాటారం మండలం తహసీల్దార్ కాక మరి రేగొండ తహసీల్దార్ కార్యాలయంలో సర్టిఫికేట్ తీసుకున్నాడని తేలడం వల్ల మరి వీళ్ళు అక్రమంగా సర్టిఫికేట్ తీసుకొని పోటీ చేయడం జరిగింది. మరి ఈ రెడ్డి గాన్లకే సర్టిఫికేట్లు ఇవ్వద్దని ఫస్ట్ కాంచి ఎన్నికల ముందు నుంచి మేము చెప్పుకుంటూనే వస్తున్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ జాగ్గా మరి అనేక కుల సంఘాలు ఏకమై మరి రెడ్డి గాన్లకు గాన్ల సర్టిఫికేట్ ఇవ్వద్దనేది ఒక పెద్ద ఇక్కడి నుంచి హైదరాబాదు మన బీసీ కమిషన్ దాకా పోవడం జరిగింది. గతంలో కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ ఈ తోటపల్లి సావిత్రమ్మ ఎలక్షన్లో సబ్మిట్ చేసిన సర్టిఫికెట్ను కూడా పరిశీలన చేయాలి. ఏఓ గారు, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసరు ఆర్ఓ గారు దాన్ని పరిశీలన చేయలే. మరి ఆమె దాన్ని పరిశీలన చేయకుండా రేగొండ మండల తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికేట్తో పోటీ చేస్తే ఆమె గెలిచింది. మరి ఇప్పుడు ఆమె ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆమె సర్టిఫికేట్ రద్దు చేస్తానని గౌరవ కలెక్టర్ గారు మరి మాకు మాట ఇవ్వడం జరిగింది కనుక కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ వేదిక నుంచి. అంతేకాకుండా రెడ్డి గాన్ల సర్టిఫికెట్లు, రెడ్డి గాన్ల వాళ్ళు గాన్ల సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళందరినీ రద్దు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భూపాలపల్లి జిల్లాలో అనేక రకమైన బోగస్ సర్టిఫికెట్లు నడుస్తున్నాయి. ఖచ్చితంగా తహసీల్దారు గారు ఖచ్చితంగా దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకొని ఇవ్వాలి. లేని సమయంలో మరి మీకే ముప్పు వస్తుంది. ఖచ్చితంగా ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి. మరి వేల రూపాయలు దండుకుంటారు మధ్యవర్తులు, దళారులు. మరి వాటి నుంచి ఈ సమాజాన్ని రక్షించాలి. బీసీలు, వెనుకబడిన తరగతులకు మరి నష్టం జరుగుతుంది ఈ అగ్రవర్ణాలకు సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల. కనుక ఒక బీసీ ఎస్సీ ఎస్టీ జాగ్గా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే తప్పు చేసిరో వారికి చర్యలు తీసుకోవాలి. ఆమెను వెంటనే ఆమె సర్టిఫికెట్ రద్దు చేసి మరి ఖచ్చితంగా రద్దు చేసి ఆమెపై చర్యలు తీసుకొని మళ్ళీ సర్పంచ్ని ఎవరైతే సెకండ్గా గెలిచిరో వాళ్లకు ఆ పదవిలో నిలబెట్టాలని కోరుతున్నాం. గుండ్రాత్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేశాను. బీసీగా వాళ్ళు ఓసీగా సానిక అంటాను. ఆమె రెడ్డిగా నెప్పడానికి చెందిన వ్యక్తి. ఆమె పోటీ చేశాను. పోటీ చేసిన తర్వాత నామినేషన్ రోజు మేము అక్కడ పోయి కంప్లైంట్ దరఖాస్తు ఇచ్చాం. దరఖాస్తు ఇస్తే వాళ్ళు మాకు రెస్పాండ్ కాలేదు. ధర్నా చేస్తా అంటే ఒక రిసీవ్ కాపీ ఇచ్చారు. ఆ నుండి మళ్ళీ తహసీల్దార్ గారికి ఎలక్షన్ ముందు తహసీల్దార్ గారికి దరఖాస్తు ఇచ్చాం. వాళ్ళు మళ్ళీ మాకు రిసీవ్ ఎప్పుడంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకు మా ఆఫీస్ నుంచి ఎలాంటి సమాచారం ఏమి ఇవ్వలేదని చెప్పి పునరుద్ధరణ పత్రంగా మాకు ఇచ్చారు. ఆ తర్వాత ఆమె ఆధార్ కార్డు మాకు దొరికింది. ఆధార్ కార్డుతో దొరికి మీ సేవలు చూపిస్తే ఆమె ఎక్కడ రేగొండ తహసీల్దార్ అక్కడ తీసినట్టుగా మాకు తెలిసింది. ఆడిగిన తర్వాత ఆమె మాట్లాడి చూసి ఇక్కడ జరిగిన నాకు చూడకుండా జరిగింది. ఎవరు మా ఆఫీసులో చేశారు అలా చర్య తీసుకొని వాళ్ళకు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తానని చెప్పి ఆమె చెప్పింది. 2 రోజులు మొత్తం ఆమె మీద ఎలాంటి చేసిన ప్రకారంగా రాసి ఇస్తామని చెప్పి ఉదాహరణ ఇస్తామని చెప్పి ఆమె చెప్పింది. ఇప్పుడు మేము ఇచ్చిన దరఖాస్తు గారికి కలెక్టర్ గారికి అందజేసినప్పుడు ఈరోజు ఆయన తీసుకొని దీన్ని చూసి నేను దీనికి రద్దు చేస్తానని కలెక్టర్ గారు మాకు చెప్పాను. గుండ్రాపల్లి కాటనం వాస్తవ్యులైన తోట్ల సావిత్రి రేగొండలో రెడ్డి గాన్ల ఫేక్ క్యాస్ట్ సర్టిఫికేట్ మా దగ్గర క్యాండిడేట్ ఎవరో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. క్యాండిడేట్ ద్వారా ఫేక్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం, ఫేక్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది మా దృష్టికి రాగానే మేము ఫస్ట్ క్యాన్సిలేషన్కి ప్రపోజల్ పెట్టేశామండి. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. ఏ మీ సేవా సెంటర్ను అప్లై చేశారో ఆ మీ సేవా సెంటర్ వాళ్ళని కూడా యాక్షన్ తీసుకోవడానికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. మేడం, ఏ క్యాస్ట్ నుంచి తీసుకున్నారు? వాళ్ళ ఏ క్యాస్ట్? యాక్చువల్గా వాళ్ళు రెడ్డి గాన్ల క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నారు, కానీ వాళ్ళు రెడ్డి గాన్ల కాదండి, రెడ్డిస్ అండి. ఏ సర్టిఫికేట్ ఇష్యూ అయింది మేడం? ఇక్కడ బీసీ సర్టిఫికేట్ అయిందా, ఓసీ సర్టిఫికేట్ ఇష్యూ అయిందా? ఇక్కడ రెడ్డి గాన్ల బీసీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగిందండి.
ఇది మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది మేడం? ఇది నా దృష్టికి థర్డ్ రోజు వచ్చిందండి. థర్డ్ రోజు 2:30కి అలా వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే ఫైల్ అని వెతికిచ్చామండి. ఫైల్ మిస్ప్లేస్ అయింది. ఫైల్ లేదు. ఇది వాంటెడ్గా వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా చేసినట్టుగా మాకు సందేహం ఉందండి. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యింది అనుకుంటున్నారు? మేమైతే ప్రజెంట్ అయితే కన్సర్న్ ఆపరేటర్ ప్లస్ జీపీఓలు ఆర్ఐ వీళ్ళ మీద మాకు అనుమానంగా ఉంది. సో మేము ఎంక్వైరీ స్టార్ట్ చేసాము. అది కూడా తొందరలో తెలుస్తుంది. స్టేషన్లో ఏమన్నా ఫిర్యాదు చేశారు మీరు? స్టేషన్లో రేపు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము. రేపు చేశారు. ప్రాపర్గా ఎప్పుడు ఉంటుంది మేడం? ఏమన్నా యాక్షన్ మీరైనా తీసుకోగలుగుతారా? వాళ్ళది రెడ్డి గాళ్ళకి అవునా కాదా అనేది ఎంక్వైరీ నడుస్తుంది. వాళ్ళ క్యాస్ట్ బిలాంగ్ కాకపోతే మాత్రం ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామండి. అప్లికెంట్ మీద, మీ సేవా ఆపరేటర్ మీద కూడా తీసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.